శ్రీ బద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించడం జరిగింది. స్థానిక పెన్షనర్స్ హోంలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి వేడుకలను నిర్వహించారు. ఉదయం 9:30 జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలోని బద్దెన విగ్రహానికి గజమాలను వేసి నివాళులర్పించి తదుపరి సరస్వతి మాత గుడిలో పూజలు చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా సంగీత సాహిత్య నిధి పురస్కార గ్రహీత సంగీత అవధాని కవి చంద్ర బిరుదాంకితులు శ్రీ యలమర్తి మధుసూదన కడప నుంచి వచ్చారు. వారు సుమతి శతక ప్రాశస్త్యం గురించి 13వ దశాబ్దం నాటి సామంతరాజు అయిన బద్దెన కవి రాసిన విశిష్టమైన సుమతి శతకంలోని కందపద్యముల గురించి వివరించి విద్యార్థులకు ప్రేక్షకులకు తెలిపారు. శాఖలో డిఈగా డివిజనల్ ఇంజనీర్గా విశ్రాంతి జీవితం కొనసాగిస్తున్నటువంటి కళాపీఠ ఉపాధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ వాకా రామయ్య గారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాపీఠాల గురించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళం ద్వారా ఆహ్వానం చేసిన విద్యార్థులు తల్లిదండ్రులకు అందరికీ ఏర్పడి 30 వసంతాలు అయినది. ఈ బద్వేలు పట్టణము మన బద్దెన కవి పేరు మీదనే ఏర్పడినదని మనకు విషయాలు తెలియపరుస్తున్నాయి. బద్దెన గారు సుమతి శతక రచయిత. వీరి పిల్లలందరూ సుమతి శతకం యొక్క నీతిని ఆచరించి ఉన్నత స్థితికి చేరుతారని ఆశిస్తున్నాను. బద్దెన కళాపీఠము మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి బద్వేలు ప్రజల్లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నది, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మరిన్ని కొత్త కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఈ కళాపీఠానికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలియపరుచుకుంటున్నాను. సెలవు. సంవత్సరాలుగా కళాపీఠం స్థాపించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన